హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. సో ఇప్పుడు మనము ఎందుకు ఈ వీడియో అంటే మీకు ఎవ్రీ సండే మీకు తెలుసు కదమ్మా, ఇది ఎవ్రీ సండే మన అశోక అకాడమీలో మనకి ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అనేది జరుగుతుంది. సో అదేవిధంగా రేపు వచ్చే సండే అంటే ఆగస్టు 17 రోజు మనకి 100 మార్క్స్ పేపర్ అనేది మనకి జిఎస్, ఆర్థమెటిక్, రీజనింగ్ హై స్టాండర్డ్లో అనేది మనకి ఎగ్జామ్ జరుగుతుంది. సో మార్నింగ్ 9 o'clockకి అంటే మార్నింగ్ 10 AM టు 11:30 వరకు మనకి ఫ్రీ ఎగ్జామ్ జరుగుతుందమ్మా. సో అడ్రస్ వచ్చి మనకి మెట్రో పిల్లర్ నెంబర్ 1544 రాజధాని థియేటర్ కాంప్లెక్స్లో అశోక అకాడమీ ఉంటుంది. సో 10 AM నుంచి 11:30 AM వరకు మనకి 100 మార్క్స్ అనేది ఉంటుంది. హై స్టాండర్డ్లో అనేది పేపర్ ఉంటుంది. మీకు ఆల్రెడీ ఎగ్జామ్ రాసే వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలుసు పేపర్ ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుందని. జిఎస్ ఎక్కడ లేని విధంగా, ఏడా లేని విధంగా మీకు డైరెక్ట్ క్వశ్చన్స్ రాకుండా కూడా డైరెక్ట్ క్వశ్చన్ లేకుండా కూడా అభ్యాసన రూపంలో కానీ ఇంకొకటి మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్స్ అనేది కూడా కంప్లీట్గా ఇస్తారు. సార్ అలా ప్రతి క్వశ్చన్ కూడా అలా ఇవ్వడం వల్ల మాకు యూజా, ఎగ్జామ్లో కూడా అలాగే వస్తుందా అనేది చాలామంది స్టూడెంట్స్కి ఉండొచ్చు. కొంతమంది ఇంకో ఏమనుకోవచ్చు అంటే అదే ప్రాబ్లం అంటే అదే క్వశ్చన్ జిఎస్ అట్లా ఇస్తే మేము డిసప్పాయింట్లో ఉంటాం కదా అని చాలా మందికి ఒక డౌట్ అవచ్చు. కానీ ఇక్కడ దీనివల్ల ఒక ఉపయోగం ఏంటి అంటే ఒక క్వశ్చన్ ఇచ్చి కింద 4 ఆప్షన్లు ఇచ్చి జతపరచడమా అభ్యాసన రూపంలో ఇస్తే మీకు ఆ ఒక్క క్వశ్చన్కి 4 అనేది మీకు చదువుకోవడానికి వీలుంటుంది. అంటే ఒక క్వశ్చన్ మీరు చేస్తే అక్కడ 4 నేర్చుకోవడానికి వీలుంటుంది. సో అట్లా జిఎస్ అనేది హై స్టాండర్డ్ లెవెల్లో మనకు అశోక సార్ ఆధ్వర్యంలో అనేది కంప్లీట్గా జిఎస్ అశోక సార్ ఆధ్వర్యంలో నడుస్తుంది. కాబట్టి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సార్ ఏ విధంగా ఎలా చెప్తాడు, ఏ స్టాండర్డ్లో చెప్తాడు అనేది మీకు తెలుసు. కంప్లీట్గా జిఎస్ అనేది మొత్తము అశోక్ సార్ హ్యాండ్వర్లో నడుస్తుంది. కాబట్టి మీకు కంప్లీట్గా హై స్టాండర్డ్లో అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు గ్రూప్ 2 వాళ్ళు ఎగ్జామ్ రాసినా కానీ, లేకపోతే ఎస్ఐ వాళ్ళు ఎగ్జామ్ రాసినా కానీ, లేకపోతే పీసీ వాళ్ళు ఎగ్జామ్ రాసే వాళ్ళు అయినా కానీ, జీపీఓ వాళ్ళు ఎగ్జామ్లో రాసేవాళ్ళు ఎవరైనా కానీ ఇది తల్లి అనమాట. అంటే జిఎస్ అనేది గ్రూప్ 2 అనేది తల్లి. ఇవన్నీ అంటే ఈ రేంజ్లో మనం జిఎస్ నేర్చుకున్నాం అనుకో, నువ్వు ఎస్ఐ అయినా చేయొచ్చు, పీసీ అయినా చేయొచ్చు, జీపీఓ అంటే మనకి ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఏ ఎగ్జామ్ పడ్డా కూడా జిఎస్ అనేది మనకి ఇది నేర్చుకుంటే ఇవి మనం క్రాక్ చేయగలుగుతాం. సో మనకి జిఎస్ అనేది మనకి ఏ స్టాండర్డ్లో ఇస్తారు, గ్రూప్ 2 స్టాండర్డ్లో ఉంటుందమ్మా. అందుకే చాలామంది కొంతమంది స్టూడెంట్స్ డిసప్పాయింట్ అవుతున్నారు అనుకోండి. మీరు డిసప్పాయింట్ కావట్లేరమ్మా. మీరు నేర్చుకున్న స్టాండర్డ్ ఏ విధంగా అనేది నెగిటివ్ థాట్ కానీ ఆలోచించకుండా కూడా డిసప్పాయింట్ కాకుండా ఆలోచించుకోండి ఒకసారి. రేపు ఒకవేళ ఎగ్జామ్ కూడా ఇలాగే వస్తే మనకి పీసీ ఎగ్జామ్ కూడా గ్రూప్ 2 లెవెల్ ఇస్తే అప్పుడు మీరు ఏం చేస్తారు? ఇది అకాడమిక్ ఇయర్ కాదు కదా, అంటే ఎస్ఎస్సి సీజిఎల్స్ లాగా కాదు కదా, లేకపోతే సివిల్స్ లాగా కాదు కదా, ఎంసెట్ నీట్ లాగా కాదు కదా. ఈ సంవత్సరం పోతే నెక్స్ట్ సంవత్సరం చూడండి, ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్. అంటే ఎస్ఎస్సి సీజిఎల్స్ కూడా కాంపిటేటివ్ ఎగ్జామే. కానీ మన స్టేట్లో ఎప్పుడు నోటిఫికేషన్ పడుతుందో ఎప్పుడు పడుతుందో తెలియదు. ఒక్కసారి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. మీరు పీసీ లెవెల్లో చదువుకుంటా, ఎస్ఐ లెవెల్లో చదువుకుంటా, గ్రూప్ 2 లెవెల్లో చదువుకుంటా అంటే కుదరదు. అర్థమవుతుందా? మొన్న గ్రూప్ 2 కూడా మన తెలంగాణలో చదివిన గ్రూప్ 2 కూడా అందరు చాలామంది స్టూడెంట్స్ ఏం చేశారంటే జిఎస్ పట్టుకొని ఆర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ వదిలేసింది. అన్నీ కలిపి 52 మార్కులు ఇచ్చిండు. ఆర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ కలిపి అంటే కంప్లీట్గా 50కి 52 మార్కులు వదిలేసి వచ్చేసారు. లాస్ట్కి వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్కి గ్రూప్ 2లో ఏమైపోయింది, 10 మార్క్స్ 12 మార్క్స్ తోటి పోయింది అని చాలామంది బాధపడుతుంది. పోలేదమ్మా, మీరు పోగొట్టుకున్నారు. ఎందుకంటే ఇది కూడా హై స్టాండర్డ్లో ఇచ్చిండు. అంటే ఇప్పుడు గ్రూప్ 2 సపరేటు, ఎస్ఐ సపరేటు. ఎస్ఐ అయితేనేమో ఆర్థమెటిక్, రీజనింగ్ ఎక్కువ చేయాలి, గ్రూప్ 2 అయితేనేమో జిఎస్ ఎక్కువ చేయాలి. అట్లా కాదు, మీ యొక్క పల్స్ అనేది అక్కడ పట్టేసుకున్నాడు. ఎగ్జామ్ పేపర్ తయారు చేసేవాడు మీ పల్స్ పట్టేసుకున్నాడు. సో అన్ని సమపాలంలో ప్రిపేర్ కావాలి. ఆ విధంగా మీకు అవగాహన తెప్పియడానికి, మీకు ఒక ఆలోచన రేజ్ చేయడానికి మనకి అశోక అకాడమీ ప్రతి సండే రోజు మనకి ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నారు. దీంట్లో ఆర్థమెటిక్, రీజనింగ్ అనేది ఎస్ఎస్సి సీజిఎల్స్ లెవెల్ అమ్మా. అంటే ఇండియాలో ఎస్ఎస్సి సీజిఎల్స్ లెవెల్స్ అనేది టాప్ అనమాట ఆర్థమెటిక్. కావాలంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఆ క్వశ్చన్ పేపర్కి మన క్వశ్చన్ పేపర్కి. సో ఆర్థమెటిక్, రీజనింగ్ అనేది ఎస్ఎస్సి సీజిఎల్స్ లెవెల్లో, మనకి జిఎస్ అనేది గ్రూప్ 2 లెవెల్లో. గ్రూప్ 2ను మించి, ఎందుకంటే
మనకు మామూలుగా జిఎస్ అనేది గ్రూప్ 2 కూడా కదమ్మా, రియల్గా చెప్పాలంటే సివిల్ ప్యాటర్న్ అది. ఆ గ్రూప్ 2కి ఇచ్చిన ప్యాటర్న్ కూడా రియల్గా చెప్పాలంటే అది సివిల్ ప్యాటర్న్. సో ముందు ముందు వచ్చే పేపర్స్ ప్రతి పేపర్ అది ఎస్ఐ కానీ పీసీ కానీ జీపీఓ కానీ జిఎస్ అనేది టాప్ లెవెల్లో ఉంటుంది. మీరు ఇంకా కృష్ణానది ఎక్కడ పుట్టింది, గోదావరి నది ఎక్కడ కలిసింది అని ఇంకా ఆ లెవెల్లో నేర్చుకుంటే మీరు దేనికి కూడా పోటీ ఇవ్వలేరమ్మా. ఇప్పుడు చాలా చిన్న చిన్న జాబ్స్కైనా కూడా క్వశ్చన్ పేపర్ చాలా హార్డ్ వస్తుంది. ఇప్పుడు లాస్ట్ టైం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కానీ ఏపీలో జరిగే ఇప్పుడు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కానీ ఫ్యూచర్లో మనకు పడే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు కానీ ఆ క్వశ్చన్ రేంజ్ పేపర్ వేరే ఉంటుంది. సో దయచేసి వినండి, మీరు ఆ చిన్న చిన్న క్వశ్చన్స్ కానీ ఓన్లీ నేను పీసీకే చదువుతా, ఓన్లీ ఎస్ఐకే చదువుతా అనేది దాన్ని పక్కకు పెట్టి కంప్లీట్గా జిఎస్ అనేది గ్రూప్ 2 లెవెల్లో చదవండి, ఆర్థమెటిక్ అనేది ఎస్ఎస్సి సిజిఎల్స్ లెవెల్లో చదవండి, రీజనింగ్ అనేది బ్యాంక్ పిఓ లెవెల్లో చదవండి. సార్ ఇవన్నీ కంప్లీట్గా వేరు వేరే అంటే లేదమ్మా, మనకి ఆర్థమెటిక్ అనేది కంప్లీట్గా ఎస్ఎస్సి సిజిఎస్ లెవెల్లో, రీజనింగ్ అనేది బ్యాంక్ పిఓ లెవెల్లో, జిఎస్ అనేది మనకి కంప్లీట్గా గ్రూప్ 2 లెవెల్లో ఇక్కడ మన ఇన్స్టిట్యూట్లో చెప్పబడుతుంది. అదేవిధంగా పేపర్ కూడా అలాగే తయారు చేయబడుతుంది. దీనివల్ల మీకు ఒక వచ్చే అవగాహన అంటే మార్క్స్ని క్యాలిక్యులేట్ చేయకండి, ఎన్ని మార్క్స్ వచ్చినాయో క్యాలిక్యులేట్ చేయకండి. దీనివల్ల మీకు వచ్చే ఒకే ఒక అవగాహన ముందు చూపు ఏంటంటే మనం ఇంకా అప్డేట్ కావాలి, ఇంకా చదవాలి అనే ఆలోచన మీకు ఖచ్చితంగా వస్తుంది. సో దయచేసి ఇది ఎటువంటి 1 రూపీ కూడా మనం తీసుకునేది లేదు. ఆగస్ట్ 17th రోజు మనకి సండే రోజు ఎగ్జామ్ ఉంది. 10 AM నుంచి 11:30 PM 11:30 AM 100 మార్క్స్ క్వశ్చన్ అమ్మ, 1.5 hour టైం పీరియడ్. వచ్చేటప్పుడు మీరు ఖచ్చితంగా ఒక ప్యాడ్ అనేది తీసుకొని రండి. సో మన అడ్రస్ వచ్చి మెట్రో పిల్లర్ నెంబర్ 1544 రాజధాని థియేటర్ కాంప్లెక్స్లో ఉంటుందమ్మా, అశోక అకాడమీ. సో అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని, దూరంగా ఉండే వాళ్ళకి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఒకవేళ ఈ వీడియో మీకు దూరంగా ఉన్న వాళ్ళకి తెలిసి దగ్గర ఉన్న వాళ్ళకి తెలియకపోతే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. సో మీకు ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుంది ప్రతి సండే అనేది. ఈ ఆపర్చునిటీ అనేది మిస్ చేసుకోకండి అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ స్టూడెంట్స్. సో అమ్మ అడ్రస్ ఒకసారి వినండి, దిల్షుఖ్నగర్ మెట్రో పిల్లర్ నెంబర్ 1544 రాజధాని థియేటర్ కాంప్లెక్స్ అశోక అకాడమీ అమ్మ, దిల్షుఖ్నగర్లో మెట్రో పిల్లర్ నెంబర్ 1544. ఎగ్జామ్ టైం వచ్చి 10 AM అమ్మ, 10 AM to 11:30, 100 మార్క్స్, 1.5 hour టైం అమ్మ. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్.